హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మెగాస్టార్ మహోత్సవం అయితే ఇక్కడ జరుగుతుంది. రేపు బర్త్‌డే సందర్భంగా అయితే చాలా మంది ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో మీరు యాస్ ఎ ఫ్యాన్‌గా మెగాస్టార్‌కి మీరెలా విషెస్ చెప్తారు? ఏంటి? ఈ మహోత్సవాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన ఎనర్జీని చూస్తూ మేము మోటివేట్ అయ్యాం. సో యాజ్ ఎ ఫిలిం మేకర్గా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ప్రతి ఫిలిం మేకర్ మా జనరేషన్ ఉన్న యూత్కి అందరి మీద ఆయన ఇన్స్పిరేషన్ ఉంటుంది. మేము డైరెక్టర్స్ అయినా కూడా ఆయన ఒక ఎక్స్పోర్ట్ అయ్యి ఒక ఆటమిక్ ఎనర్జీ లాగా అందరికీ ఎనర్జీని ఇచ్చాడు ఆయన. సో ఆయన ఇచ్చే డిసిప్లైన్ కానీ డెడికేషన్ కానీ కష్టపడితే ఈ స్థాయికి ఎదగొచ్చు అనే దానికి కూడా ఆయన పెద్ద ఎగ్జాంపుల్. సో అన్ని విధాలుగా ఫ్యామిలీ విషయంలో కూడా ఒక పెద్ద కొడుకుగా, ఒక తమ్ముళ్ళకి అన్నయ్యగా, చెల్లెళ్ళకి అన్నయ్యగా, అందరికీ ఐడియల్గా ఎలా ఉండాలనేది కూడా ఆ విధంగా కూడా ఆయన ఒక ఎస్టాబ్లిష్ చేశారు అందరికీ ఇన్స్పిరేషన్. సార్ అండ్ చిరంజీవి గారితో కూడా మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడిన సందర్భాలు కూడా ఉంటాయి. సో అంటే ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. సో అది ఎలా చెప్తారు? రెండు విషయాలు జరిగి నేను కర్ణాటకలో పుట్టి పెరిగాను. సో అక్కడ మేము చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాల విషయంలో అయితే చిరంజీవి గారు ఫ్యాన్గా పెరిగాం. అక్కడ రాజ్ కుమార్ గారి ఫ్యాన్గా ఉండేవాళ్ళం అక్కడ. సో వాళ్ళ అబ్బాయితో సినిమా చేసినప్పుడు ప్రతి ఆదివారం అక్కడ ఆయనతో కలిసి డిన్నర్ చేసేవాళ్ళు. సో అది చిరంజీవి గారితో ఎదురుగా కూర్చుని ఆయన ఇచ్చిన 1-2 పార్టీలకి, మన హ్యాపీ న్యూ ఇయర్ బర్త్డేలకి, న్యూ ఇయర్ పార్టీలకి మేము ఆయన ఇన్వైట్ చేయడం వెళ్ళటం అంటే ఇది కళా నిజం అనే ఒక ఒక నిజమా నమ్మేదేనా అన్నట్టుగా ఉండేది. సో అంటే ఊహించదు కదా, మళ్ళీ మనం లైఫ్లో ఆయన దగ్గర కూర్చుని ఇంతసేపు మాట్లాడతామా, ఆయన ఇన్వైట్ చేస్తే ఆయన పార్టీకి వెళ్తామా అనే పొజిషన్ కేవలం సినీ ఫీల్డ్ రావటం వల్ల, మనం ఫిలిం మేకర్ అవడం వల్ల అదృష్టం లభించింది. 71వ పుట్టినరోజు జరుపుకున్నారు కాబట్టి రేపు మళ్ళీ ఇంకో సంవత్సరానికి వెళ్ళబోతున్నారు ఆయన. సో అంటే ఇంత ఏజ్ వచ్చినా కూడా చాలా యంగ్ గా కనిపిస్తారు. అసలు చిరంజీవి గారు అంటే కుర్రాడే అన్నట్ల ఇదిలో ఉంటాడు. కొందరికి ఏజ్ ముందుకు వెళ్తూ ఉంటుంది, ఈ ఏజ్ వెనక్కి వెళ్తుంది అంతే. 17 అంటే 17 అనుకోవాలి అదే మేము. సో ఇప్పుడు లైక్ చిరంజీవి గారు అప్కమింగ్ మూవీస్, సో మీరు ఆయన నుంచి ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ చేయాలి అని అనుకుంటే ఏంటి? లేదు, ఆయనకి ఆడియన్స్కి ఏం కావాలో ఆయనకి తెలుసు. ఆయన కాంట్రిబ్యూషన్ డెఫినెట్గా ఆయన సినిమాల్లో ఉంటుంది. సో ఎవరైతే ప్రేక్షకులు ఆయన నుంచి ఏం కోరుకుంటారో అవే ఆయన డిజైన్ చేసుకుంటూ ఉంటారు. సో డెఫినెట్గా శంకరవరప్రసాద్ మన బ్లాక్ బస్టర్. సో ఆయన ఆ స్పాంటనిటీ, తను చేసే ఆ టైమింగ్, పెర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్ అమోఘం. స్టార్ హీరోల్లో ఆయనకున్నంత కామెడీ టైమింగ్ ఎవరికి ఉండదు.